హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో పూర్ణం బూరెలు అనేవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. కరెక్ట్గా కొలతల ప్రకారం మనం తీసుకున్నామంటే పూర్ణం బూరెలు అనేవి పగలకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పూర్ణం బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లోనికి ఒక కప్పు మినపగుళ్ళు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మినపగుళ్ళు అనేవి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్ అనేది తీసుకోవాలండి. ఈ వేరొక బౌల్లో రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. రైస్ అనేవి ఒక కప్పు, మనం మినపగుళ్ళకి 2 కప్స్ రైస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా రెండు వేరొక బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండిట్లో కూడా వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని 12 అవర్స్ అనేవి బాగా మనం నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా వాటర్ అనేది మనం యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని 12 అవర్స్ నానబెట్టుకొని తర్వాత మెత్తగా మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి దోశ పిండి లేదా పునుగుల పిండి అనేది ఎలా ఉంటుందో అలా వచ్చే విధంగా, ఆ బ్యాటర్ వచ్చే విధంగా మనం పిండిని అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక రైస్ కుక్కర్ అనేది తీసుకోవాలండి. చిన్నది రైస్ కుక్కర్ అనేది తీసుకొని దానిలోనికి పచ్చని పప్పు అనేది 1 కప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మనం క్లీన్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పు అనేవి మనం కందిపప్పు అనేది ఎలా ఉడికించుకుంటాం సేమ్ ప్రాసెస్లోని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా మనం మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఈ పచ్చెనపప్పు అనేది మనం మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీనిలోనికి ఒక 1/2 కప్ అనేది బెల్లం అనేది తీసుకోవాలండి. బెల్లం అనేది ఎక్కువగా తీసుకోకూడదండి, మనకి సరిపడినంత కొంచెమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నామంటే మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా రాదు. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా వచ్చేంత ఇదిగా మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి పచ్చనిపప్పు అండ్ బెల్లాన్ని. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మనము వీటిని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మనము పూర్ణ అనేవి లోపల స్టఫ్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ విధంగా బాల్స్ అల్లే వచ్చే విధంగా మొత్తం ఈ పిండి మొత్తాన్ని కూడా మనం చిన్న చిన్న బాల్స్ అల్లే చేసేసుకొని మొత్తం కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాల్స్ అల్లే మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటికి మనం సరిపడినంత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది తీసుకోవాలండి. నేను ఒక 1/2 kg ఆయిల్ అని తీసుకున్నాను. ఇలా ఆయిల్ మొత్తం కూడా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి బ్యాటర్ ఉంటుంది కదా, దానిలోనికి మనం తీసుకున్న పచ్చనిపప్పు అండ్ బెల్లం అనేవి ప్రిపేర్ చేసుకొని అవి కూడా బాల్స్ చేసుకున్నాం కదా, వాటిల్లోకి పిండిని అనేది ఈ విధంగా తీసుకొని బాల్స్ అనేవి ఈ విధంగా చేసుకోవాలి. మనకి పూర్ణం అనేది బాల్స్ అల్లే మనం చేసుకొని పిండి తీసుకునేటప్పుడు ఆ పూర్ణం అనేది బయటకు అనేది కనిపించకుండా నీట్గా పిండిని అనేది ఫోల్డ్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. మనకి కొంచెం కూడా బయటకు అనేది రాకుండా కరెక్ట్గా పిండి అనేది మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం తీసుకున్నాము అంటే కనుక పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడే మనం ఈ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటే పూర్ణం బూరెలు అనేవి కరెక్ట్గా వస్తాయండి. మనం డీప్ ఫ్రైకి తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం కూడా మనం తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అనేది సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, మనకి కరెక్ట్గా పూర్ణం బూరెలు అనేవి పర్ఫెక్ట్గా పిండి అనేది మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే పూర్ణం అనేది బయటికి రాకుండా పూర్ణం బూరెలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇవి మన ఫంక్షన్స్ కానీ లేదా ఫెస్టివల్స్ టైంలో కానీ ఈ పూర్ణం బూరెలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.